ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇంటర్మీడియట్ రిజల్ట్ విడుదల ఆ రోజు అధికారిక ప్రకటన. విద్యాశాఖ తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణలో విద్యార్థులకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను అయితే విడుదల చేస్తారు. ఆ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు అయితే పాల్గొనున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైటు tsbi.cgg.gov.in లేదంటే result.cgg.gov.in అందుబాటులో అయితే ఉంటాయి. ఫలితాలు మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ వచ్చిన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 25 తేదీ వరకు 1532 కేంద్రాలు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా రిజల్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మార్చి 18 నుంచి స్పాట్ వాల్యుయేషన్ 19 కేంద్రాల్లో ప్రారంభించిన ఇంటర్ బోర్డు అనుకున్న సమయానికి ఫలితాలు ఇచ్చేలా పకడ్బందీగా చర్యలు ఏర్పాటు చేసింది. తొలిసారిగా ర్యాండమ్ రీవాల్యుయేషన్స్ అయితే నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుందనమాట. దాదాపు 60,000 మంది ప్రతి సంవత్సరం రివాల్యుయేషన్కు అప్లై చేస్తున్నారు. దృష్టిలో పెట్టుకొని పాస్ మార్కుల దగ్గరలో ఉన్న వారికి పేపర్ రివాల్యుయేషన్ చేసినట్లు కూడా అధికారులు అయితే